హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మెలకృత. సో నిన్న ఒక ప్రోమో, ఇవాళ ఒక ప్రోమో, అంటే చిన్న చిన్న బిట్లు, 1 minute బిట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. జనరల్ గా నేను నిన్న చూసిన ప్రోమోలో అయితే అంత ఫన్ ఉంది. అగ్ని పరీక్ష అని దానికైతే టైటిల్ ఇచ్చారు, కానీ మరి దానికి న్యాయం చేసారు అని అయితే నాకు అనిపించలేదు. ఈ రోజు వచ్చిన ప్రోమోలో ఏంటంటే మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తనకి స్పెషల్ గా ప్రోమో వేసిరు అనమాట. సో అంటే తను ప్రతిదీ మాట్లాడిన దానికల్లా ఇటు నవదీప్ గారు కానీ, ఇటు అభిజిత్ గారు కానీ, ఇటు శ్రీముఖి గారు కానీ కోపం వస్తే ఏం చేస్తారు, కొడతారా అంటే బిందు మాధవ్ గారు అడిగారు, కొడతా అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి రావట్లేదంటే అభిజిత్ అడిగారు, ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోవట్లేదంటే ఫ్రెండ్స్ అయితే టైటిల్ ఇచ్చేస్తారని అడిగారు. అండ్ ఇంకొకటి, హృదయం ఏదో తన పేరు ఏదో చెప్పాడు, అబ్బాసం గుర్తులేదు, అంటే మేమందరం హృదయం లేని వాళ్ళమని నవదీప్ అనగానే ఆ అది మీరే చెప్పుకుంటున్నారు అనగానే అసలు వీళ్ళందరూ సైక్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా ముగ్గురిని ఎంత ప్రాపర్గా అయితే బిగ్ బాస్ వాళ్ళు జడ్జెస్ గా పెట్టారో అంతే ప్రాపర్ గా, అంటే అంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేస్తున్నారా అని ఈ ప్రోమో చూసిన తర్వాత అనిపించింది. లేదంటే ప్రోమో కట్లు ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాల పెడుతుంటారు కాబట్టి మేబీ హైప్ రావడానికి అలా పెట్టారేమో. బట్ తను మాట్లాడింది అయితే నాకు కరెక్ట్ అనిపించింది, ఆ మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో. అండ్ దానికి పక్కన పెడితే ఈ జడ్జెస్ కూడా వాళ్ళకి నచ్చినట్టుగానే, లేదంటే వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనో, లేకపోతే వాళ్ళని ఇది చేస్తేనో, లేదంటే బిగ్ బాస్ కి కరెక్ట్ గా క్వాలిఫై అవుతారన్న అది వాళ్ళు చెక్ చేస్తున్నారా లేదా అనేది ఈ ప్రోమో చూసిన తర్వాత నాకైతే డౌట్ వచ్చింది అనమాట. అండ్ యాజ్ యూజువల్ జస్ట్ కామెడీ షో లాగా అక్కడక్కడ అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా ఇంకొక బాడీ బిల్డర్ ఎవరో బయటకు వచ్చారు, బయటకు వచ్చి ఒక వన్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్లో అంటే బయట లాగా ఫేస్ టు ఫేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తను సెలెక్షన్ చేశారంట, సో అండ్ సో జరిగింది, అంతా బాగానే ఉంది. ఈవిడ ముందస్తు సీజన్లో బాడీ బిల్డింగ్ రిలేటెడ్ వన్ ఆఫ్ ది, అంటే ఇట్లా గ్లిమ్స్ లాగా వెళ్ళింది అనమాట. వాళ్ళకి టఫ్ పోటీ ఇవ్వడానికి, తినను ఓడిస్తే మీకు అంటే టాస్క్ విన్ అయినట్టు అని చెప్పేసి వెళ్ళింది అనమాట. ఆవిడ పేరు ఏదో ఉంది, స్వాతి శ్వేతను, సమ్ బాడీ బిల్డర్. అండ్ తను చెప్పిన విధానానికి అయితే, అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తనదంతా బాగానే చెప్పింది కానీ అంత కోసానికి ఇంత కోసానికి ఇది ఇట్లా చేసేటట్టయితే అది అట్లా చేసేటట్టయితే మమ్మల్ని పిలవడం ఎందుకు అని చెప్పేసి కొన్ని మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఆ షోనే అంత కదా, అది వాళ్ళు ఏంటి, వాళ్ళు ఒక లైన్ తీసుకుంటారు, ఆ లైన్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు కానీ ఇది లైన్ గాంధీ ఇదంతా ఇది గాంధీ అయితే తీసుకోరు కదా. అండ్ బయటకు వచ్చేసి సేమ్ అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. అండ్ వీళ్ళ గ్రూప్ డిస్కషన్లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ చేస్తే బాగుంటుందా, ఇల్లీగలా అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగారంట. ఈవిడ చెప్పింది యాక్చువల్గా అలాంటి క్వశ్చన్స్, అట్లాంటి క్వశ్చన్స్ మేము ఎలా ఆన్సర్ చేయాలి, బాయ్స్ ఒక 4-5 మెంబర్స్ ఉంటే గర్ల్స్ కూడా ఉన్నాము, ఇట్లాంటి డిస్కషన్ ఇచ్చి దీని మీద పాయింట్స్ రేజ్ చేయమంటే మేమేం మాట్లాడాలా అని చెప్పేసి ఆమె మాట్లాడింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా మంచి టాపిక్, అందరు తెలుసుకోవాలి, మినిమం నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్ అనే చెప్పాలి. బిగ్ బాస్ మంచిగానే ఇచ్చిండనే చెప్పాలి, ఎందుకంటే దీని గురించి చాలా మందికి అవగాహన లేదు. ఎట్లాంటి పాయింట్ల వల్ల దీన్ని లీగల్ చేయాలి, ఎందుకు చేయాలి, ఏంటి ఇల్లీగల్ ఉంచాలా అనేది పాయింట్ అనమాట. సో ఇదనమాట ప్రస్తుతానికి జరిగేది. 22 నుంచి మనకైతే హాట్స్టార్లో టెలికాస్ట్ అవ్వబోతుంది కాబట్టి 1 by 1 ఎపిసోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. ఈ కామన్ మ్యాన్ ప్లేసెస్లో వచ్చిన వాళ్ళలో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో ఎవరికి అర్థం కావట్లేదు, ఎందుకంటే జడ్జెస్కి ఎవరు నచ్చితే వాళ్ళనే తీసుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది.